ప్రజా సంక్షేమం కోసమే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలు 53వ డివిజన్లో పర్యటించిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ యువనేత నవీన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీలో చేరిక. టీడీపీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నారాయణ కోటంరెడ్డి. మీ అభిమానం చూస్తుంటే 1,00,000 మెజారిటీ పక్కా. జగన్ అరాచకంతో ఆ పార్టీలో ఇమడలేకపోతున్న నాయకులు. విజన్ ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా నడుస్తాం. నెల్లూరులో అభివృద్ధి పనులు చేయలేక చతికిల పడిన వైసీపీ నాయకులు. ఈ రోజు ఇక్కడ నవీన్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ కేకలు మీకు అరుపులు చూస్తుంటే ఖచ్చితంగా శ్రీనివాసుడు చెప్పినట్టు 1,00,000 మెజార్టీ దాటుతుంది ఖచ్చితంగా. ఈరోజు మీకు అందరికీ తెలుసు 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరు సిటీలో ఏ విధంగా డెవలప్ జరిగిందనేది నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే 19 నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని కంపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఏ నోట ఎక్కడైనా, అంటే నెల్లూరులోనే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న ఏ కాన్స్టిట్యున్సీలైనా, నెల్లూరు జిల్లానే కాదు పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకునేది ఒకటే. 14 నుంచి 19 జరిగిన డెవలప్మెంటు, 19 నుంచి ఈ రోజు వరకు. అంటే ఆ రోజు మనం చేసిన డెవలప్మెంట్స్ దోమలు లేని నెల్లూరు నగరాన్ని చేయడానికి 550 కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారు. 550 కోట్ల రూపాయలతో. అది కూడా నెల్లూరు మున్సిపాలిటీకి బర్డెన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను. ఆ ప్రాజెక్ట్ 85% అయిపోయింది. ఒక్క 15% అయిపోయి మీ ఇళ్లలో బాత్రూముల్లో టాయిలెట్స్లో ఆ వాటర్ అంతా ఆ కనెక్షన్ ఇచ్చేస్తే దోమలు ఉండవు. ప్రపంచంలో నేను అనేక విదేశాలు తిరిగా. ఆ దేశాలు దోమ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే వాళ్ళకంతా అండర్ గ్రౌండ్ సిస్టమ్. ఎక్కడ ఏ ఇంట్లో చుక్క నీరున్నా అది బాత్రూమ్ కానీ వంటగదిలో నీళ్ళు కానీ అన్ని భూమి లోపల బయటకు వెళ్ళిపోతాయి ఎక్కడికో. దానికి 550 కోట్ల రూపాయలు నెల్లూరు శాంక్షన్ చేసి అంతా అయిపోయింది. జస్ట్ కనెక్షన్ ఇవ్వటం. కానీ 5 సంవత్సరాలు దాన్ని పక్కన పడేశారు. నిజంగా అది కానీ పూర్తయితే మీకు ఏదైతే సొవిటి కాలువలు అని మీకు పక్కన ఉంటాయి కాలువలు, అవి ఉండవు. అవి ఉంటాయి. అవి వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికే డ్రైన్స్ అంటాం. ఆ డ్రైన్స్ కట్టేది వర్షాకాలం నీళ్లు పోవటానికి మాత్రమే. మిగతా రోజుల్లో అక్కడ చుక్క నీళ్లు ఉండదు. అక్కడ చుక్క నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు. అలాంటి ప్రాజెక్ట్ తెచ్చాం. దాన్ని ఆపారు. 2024లో మనం వస్తున్నాం. వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టు టేకప్ చేసి 6 నెలల్లో దాన్ని పూర్తి చేస్తాం. ఎవరు నవీన్ మీద కేసులు పెడతావా, ఆయన ఫ్రెండ్స్ మీద కేసులు పెడతావా, ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా, ఎక్కడ చెప్తావు? ఇది తప్పితే వాడికి ఆలోచన డెవలప్మెంట్ మీదే లేదు. అందుకే నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఎంతో ఖర్చు పెట్టాడు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి. ఆయన్నే గెంటేశారు. ఈరోజు ఆయనే గెంటేశారు. ఆయన ఒకటే అన్నాడు, నాకు డబ్బులు వద్దు, పదవులు కూడా వద్దు, గౌరవించండి అన్నాడు. వాడు మేము పోతే నాకు పదవులు వద్దు, పార్టీ వద్దు, ఏ వద్దు, నాకేం వద్దు, మీరు పార్టీలో గౌరవించండి. ఈ యొక్క ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది. అయితే ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆదాయాన్ని డెవలప్ చేసి రాష్ట్రానికి ప్రజలకి సంక్షేమాలు చేయాలా, డెవలప్ చేయాలా. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వాల ఆలోచన లేదు, అనుభవం లేదు. ఎప్పుడు ఆదాయం పెరుగుతుందంటే ఆ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రావాలి, ఇండస్ట్రీస్. ఇప్పుడు అనంతపూర్లో కియా మోటార్స్ తీసుకొచ్చారు, కియా కార్లు. ఈరోజు ఆ కియా మోటార్లో 10,000 కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నాయి. ఇక్కడ 10,000 కుటుంబాల యొక్క ఆదాయం పెరిగింది. 10,000 కుటుంబాలు చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యారు. ఆ కార్లలో అమ్మటం వల్ల ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్. కార్లు కొనేవాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలా.
ఆ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు కొంత సంక్షేమం, కొంత డెవలప్మెంట్. అది చంద్రబాబు నాయుడు యొక్క విజన్. బట్ ఈ ముఖ్యమంత్రి ఏమి లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఉన్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినాయి బయటికి. మాకు వద్దు బాబు ఈ ముఖ్యమంత్రితోని. అయితే ఆదాయం లేదు, అప్పులు తెస్తున్నాడు, ఇస్తున్నాడు. ఎంతకాలం అప్పులు చేయగలరు? ఆ అప్పులు మళ్ళీ మన మీదే బాధ్యత. ఆ అప్పులు తీర్చాలంటే మీ యొక్క ఇంటి పనులు పెంచాలా, మీ కరెంటు బిల్లు పెంచాలి. ఎందుకు కరెంటు బిల్లు తిరిగి తెలుసా? ఎందుకు ఇంటి పన్ను పెరిగిందో తెలుసా? డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకుండానే కరెంటు బిల్లు పెరిగినాయి, ఇంటి పనులు పెరిగినాయి. దానికి కారణం ఏంటంటే ఆదాయం లేదు. అలాంటి ముఖ్యమంత్రి. అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు అమ్మఒడిలో ఒక ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు 15,000. ఈ భవిష్యత్ గ్యారంటీ దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎంతమంది ఆ ఇంట్లో ఉంటే అందరికి ఇస్తారు. ఎలా ఇవ్వగలరు చంద్రబాబు నాయుడు గారు? ఎలా ఇవ్వగలరు? ఈయన ఇవ్వలేకుండా పోతున్నాడు కదా ఒక్కరికి అంటే ఆదాయాన్ని పెంచాడు ఆయన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తారు గతంలో చేసినట్టుగా. ఆదాయాన్ని పెంచి ఆ వచ్చిన ఆదాయంలో ఇస్తారు. అదేవిధంగా సిలిండర్స్, ఎన్ని సిలిండర్స్ ఉచితం? ఎన్ని? 3 సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తారు. అవి కూడా ఎలా ఇవ్వగలడంటే ఆదాయాన్ని పెంచి, ట్యాక్స్ రైజ్ కాదు, కరెంటు బిల్లు పెంచి కాదు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ ద్వారా ఆదాయాన్ని పెంచి. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకి ఎంత ఇస్తున్నారు? 1500. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇవ్వబోతున్నారు. అది కూడా ఎలా ఇవ్వబోతున్నాడంటే ఆదాయాన్ని పెంచి. ఆదాయం ఎలా పెరుగుతుందంటే ఇండస్ట్రీస్ రావాలా. నేను చెప్తున్నానండి, అనంతపూర్లో కియా మోటార్స్ రావడానికి ఆ దేశానికి పోయి ఆ దేశంలో కియా మోటార్స్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఆయన పర్సనల్గా డిన్నర్ ఇచ్చి వాళ్ళతో డిస్కస్ చేసి కియా మోటార్ తెచ్చారు. కియా మోటార్ తేవడానికి ల్యాండ్ వాళ్ళకి 5,000 ఎకరాలు యాక్చువల్గా నామినల్ రేటుకి ఇచ్చారు. 5 సంవత్సరాలు కరెంటు బిల్లు తగ్గించి ఇచ్చారు. 2 రూపాయలకే ఇచ్చారు. 2 రూపాయలకే కరెంటు బిల్లు ఇచ్చారు. యూనిట్ ఛార్జ్ 2 రూపాయలు వాళ్ళకి 5 సంవత్సరాలు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు స్టెబిలైజ్ కావాలా. 5 సంవత్సరాల్లో స్టెబిలైజ్ అయ్యారు. వాళ్ళ కార్లు ఈ రోజుల్లో అమ్మినా, ఇతర దేశాల్లో అమ్మినా, అక్కడ తయారయ్యే ప్రతి కారు వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. అది చంద్రబాబు నాయుడు యొక్క విజన్. అలా డెవలప్ చేశారు. ఖచ్చితంగా 2024లో మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం వస్తుంది. ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాం. అదేవిధంగా డెవలప్మెంట్ 5,262 కోట్లతో 2014 నుంచి 19 దాకా డెవలప్ చేసి, ఏదైతే కేవలం ఒక 500 కోట్లు చేసి అయిపోతాయి అన్ని పనులు, అవన్నీ కూడా ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే నవీన్ యువ నాయకుడు నవీన్ వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఎంతో ఆనందంగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అందరం కలిసి పనిచేస్తాం. ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ తెప్పిస్తారా చెప్పండి. మా సంక్షేమాలు ఉంటాయి. 100 సంక్షేమాలు జగన్ క్యాన్సిల్ చేశాడు. 100 మనం చేసే తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన సంక్షేమాల్లో 100. అవేమంటే మీకు తెలుసు, సంక్రాంతి కనుక ఇస్తున్నారు వీళ్ళు, క్రిస్మస్ ఇస్తున్నారా, రంజాన్ ఇస్తున్నారా? అంటే పీజీ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు క్యాన్సిల్ చేశాడు. అన్ని ఆదాయం లేని ఇప్పుడు ఏం చేస్తాడు? ఆదాయాన్ని డెవలప్ చేయటమే నాయకుడు ఫస్ట్ చేయాలా. దాన్ని పంచాలా, పేదలకు కొంత పంచాలా, రోడ్లు డ్రైన్స్ అవి చేయడానికి కొంత చేయాలా. అది ఇతనికి లేదు, అనుభవం లేదు. ఎంత కదా. ఇప్పుడు మంచి కలర్లు వేస్తే మనం కూడా వేసుకోవచ్చు. తెలుగుదేశం కలర్స్ నిజంగా వేసుకోవాలనుకుంటే మన పార్టీ కలర్ వేసుకొని ఉండొచ్చు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నాడు, బుద్ధినారాయణ మంచి కలర్సే, పేదవాళ్ళైనా ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టన్నాడు. ఆయన అన్నది అదే. నీ ఇష్టం,
ఏం చెప్పాడంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు 100 రూపాయలు ఎక్కువైనా పర్వాలన్నాడు. కలర్స్ వేయాలంటే నేను ఫైనలైజ్ చేయాల. ఆ ఎల్ఎన్టీ షాప్ నుంచి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర కలర్స్ వేయించి అవన్నీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మీరు ఫైనలైజ్ చేయమన్నా. వాళ్ళు ఏదైతే బెస్ట్ కలర్స్ చేశారో ఫైనలైజ్ చేసాం. నెల్లూరులో అవతల పెన్నారి వరకు అట్ట అంతా జాఫర్ కెనాల్ ఆ కట్టల మీద ఉండేవాళ్ళు కూడా పూర్. కానీ ఆ డివిజన్లో 90% బాగుంటే ఒక 10% తక్కువ ఉండారు. కానీ 53, 54లో నేను తిరిగినంత వరకు మెజారిటీ చాలా పూర్ పీపుల్ ఉన్నారు. నాకు తెలుసు, నేను అన్ని స్టడీ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ పేదలు నిరుపేదలకు ఏం చేయాలో, ఎలా చేయాలో, యువతకి ఏం చేయాలో, చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలో, అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ఏం చేయాలో, పొదుపు మహిళలకు ఏం చేయాలో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాట తప్పను, మాట చెప్తే ఖచ్చితంగా చేస్తాను.